తీసుకోవాలి. మీ జిల్లా మినిస్టర్ రంగారెడ్డి ఏ పార్టీ ఉన్నా కూడా మేమే ఈ జిల్లా మాది, నేను కాకపోతే మా తమ్ముడు, అంటే ఒక కుటుంబం నుంచి. ఆ రోజు నేను పేరు కూడా చెప్తా, రంగారెడ్డి జిల్లా మినిస్టర్ ఉండే కాంగ్రెస్ రెడ్డి సామాజిక ఒక వర్గం వాళ్ళే ఉండే, మరి తెలుగుదేశం వచ్చినాక ఒక వర్గం వాళ్ళే ఉండే మన ప్రెసిడెంట్. ఈ రోజు మీరు ఏ జిల్లా నల్లగొండ కూడా తీసుకోండి, మీరు వాళ్ళ ఆధిపత్యమైంది, రెండు తరాలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో మంది అమరులు అయినా కూడా ఆ మార్పు జరగలే. వాళ్ళ చెప్పు చేతుల్ని ఈ రోజు రాజకీయ పార్టీలని రాజకీయ వ్యవస్థ ఉంది. మా దుర్మార్గం ఏంటంటే రాజకీయ పార్టీలే కాదు, ఆర్థికంగా మేము ఎదిగే మా కులాల పైన కూడా వాళ్ళు పెద్దరికాలు అయిపోయినాయి. సమాజంలో నా పిల్లలను చూస్తుంటే నేను అక్కడక్కడ మా కులాల నుంచి కూడా తీసేసుకున్నారు, డబ్బులు వచ్చే కులాలు. ఉదాహరణకు బార్ అండ్ రెస్టారెంట్లు తీసుకోండి, డబ్బులు ఉంటాయి. ఈ రోజు ఆ సామాజిక వర్గం బోర్డు పెట్టేస్తాడు, నడిపిస్తున్నాడు, లేదా జరుగుతలేదా? అంతేందుకు ఒక చికెన్ షాప్ కూడా ఈరోజు కట్టుకోలు అది అమ్మేది, ఆ కులానికి కూడా అలా డబ్బులు వస్తాయి కాబట్టి అవిటిని కూడా, అంటే ఆర్థిక వ్యవస్థని ఆర్థికంగా డబ్బులు వచ్చే దాని మీద వాళ్ళ ఆధిపత్యమైంది, రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళ ఆధిపత్యమైంది. రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా అన్నిట్లో వాళ్ళదే పై చేయాలి. 100% కేవలము బీసీలు ఓటర్గా ఓటేసే యంత్రంగా, దాంట్లో ఎవరో కాదు, ముఖ్యంగా మన వాళ్ళమే ఉంటాం. ఎన్నిపుడుదారు మన వాళ్ళే, దాంట్లోనే బీసీలమే కొందరు బానిసల్లాగా పనిచేసే వ్యక్తిత్వాలు ఉంటాయి. అది మన రక్తంలో ఆ కులాలకు వాళ్ళకు దొర పటేల. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను 10 సంవత్సరాలు ఒక 5-6 సంవత్సరాలు ఉద్యమంలో నుంచున్నా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వాడిని. ప్రభుత్వం వచ్చింది, ఏ దాని గురించి కొట్లాడమో దాంట్లో నా భాగస్వామ్యం ఉంది. రవంత్ ఉంది, చనిపోయిన అమ్మలతో పోతే నేను చాలా చిన్నవాడిని కూడా, కానీ నాకు కూడా అవకాశం ఇచ్చినారు పార్టీ, రాష్ట్ర స్థాయిలో గౌరవించినారు. కానీ రాష్ట్రం వచ్చినాక ఆ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నాక నాకు ఆ గౌరవం దొరకలేదు పార్టీలో. ఎందుకంటే నేను బీసీని, పార్టీకి ఉద్యమం సంబంధం లేని వాడు మినిస్టర్ అయిపోయాడు. అదే అన్ని ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ కూడా చూడండి, నమ్ముకున్న బీసీలు అందరూ కూడా 10 సంవత్సరాల ప్రభుత్వం లేకున్నా కూడా పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళు బీసీలు నాయకులు కాంగ్రెస్ లో కారుని కట్టిన వారు ఉన్నారు. ఈ రోజు వారికి కావాల్సిన న్యాయం జరుగుతలేదు. అంటే ఏ పార్టీ తీసుకోండి, అక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీసీలని కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ అనే వాడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలలో ఆధిపత్యాన్ని ఒక సామాజిక వర్గ చేతులు ఉన్నది. అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో రాజకీయంగా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అన్ని ఇండస్ట్రీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఈ రోజు మీరు జిల్లాలలో చూడొచ్చు, మెడికల్ కాలేజీలు చూడండి ఎవరి చేతులు ఉన్నాయి, నెంబర్ ఆఫ్. మీరు కాలేజ్ వ్యవస్థలు చూడండి, యూనివర్సిటీ ఎవరి చేతులు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలైనా భూములు వాళ్ళే కేటాయించుకుంటారు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ లోపులు వాళ్ళు తెలుసుకోండి, నీ ఫైల్ 2 నిమిషాలు బయటకు వెళ్తుంది. అదే నా ఫైల్ పోవడానికి ఎన్నో వంకలు పోతే ఎన్నో పోతే దొరకదు కూడా. ఒకవేళ నేను ధైర్యం చేసేదాన్ని నిర్మాణించుకున్నా కూడా అది వంకలు పెట్టి ముప్పించేస్తారు, మన కాంపిటీషన్ వద్దని. ఉన్నాయి అట్లాంటివి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిట్లో అణచివేతకు గురైతున్నారు. మీరు అన్ని రంగాల్లో ఉద్యోగాలు తీసుకోండి, అంతెందుకు న్యాయం చెప్పే ధర్మాసనాలలో కూడా బీసీలకు ధర్మశాసనం చేసే వాళ్ళతో కూడా పర్సెంటేజ్ తక్కువ. మనకు అవకాశం దొరకనియరు. అంతా కూడా పొలిటికల్, ఎప్పుడు రాజకీయ, ఇవన్నిటికీ మూలం నేను నాకున్నా ఒక చెప్తా, రాజకీయ చైతన్యం రావాలి. రాజకీయ చైతన్యంలో నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మంత్రి అయితే నీ సమాజం గురించి నువ్వు కొట్లాడతావు. దుర్మార్గం ఇప్పుడు లేరా భాస్కర్ గారు అంటే ఉన్నారు, కానీ ఉన్నదాంట్లో ఎవరికి ఇచ్చినారు? అధికారులు ప్రతిభ లేని వాళ్ళు లేరా బీసీలో? అదే ప్రతిభ, ఇప్పుడు బీసీ వర్గాల్లో ప్రతిభ ఉన్నవారు లేరా? ప్రతిభ ఉన్నవారిని అవకాశాలు ఇచ్చినారా ఎక్కడన్నా? చెప్పండి, ఒక పేరు చెప్పండి నాకు. ఈ మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరికైనా ప్రతిభ ఉన్న నాయకుని ఒక మంత్రి చేసి ఉన్నారా అంటే, చేసిన వాళ్ళు మంత్రులు ప్రతిభ లేదంటారా అంటే, చేస్తే మా దాంట్లో 15 మంది ఎమ్మెల్యేలు అయితే ఉండే. నీ ప్రతిభని ఒక మంత్రి రాజకీయ కాదు, అన్నింటిలో ఉద్యోగపరంగా చూసుకున్నా, ఒక స్థాయిలో ఉండే అధికారిని చూసుకున్నా, అంటే బీసీలో ఆ టాలెంట్, ప్రతిభ, నాలెడ్జ్ లేని మేధావులు ఉన్నారు మా దాంట్లో, మహా మేధావులు ఉన్నారు. కానీ ఆ మేధాత్వము రాజకీయాలకు వచ్చే వరకు అవన్నిటి కూడా ఆ వర్గం ముందుకు రానియదు. నేను ఉదాహరణ చెప్తా, కాంగ్రెస్ కరడు కట్టిన నాయకుడు ఉండే బీసీ దాంట్లోనే, అవకాశం ఇచ్చింది చాలా ఎమ్మెల్యే కాలేకపోయినాడు. కానీ పార్టీ ఆల్టర్నేట్ ఇంకో 10 ఇవ్వచ్చు ఆయన, అంటే ఆ పార్టీని కానీ ఫ్రెండ్స్ కానీ అంత నమ్ముకుని ఉన్న వ్యక్తి, కానీ అతనికి ఇవ్వలేకపోయినారు. ఎవరికి ఇచ్చారంటే మళ్ళీ బీసీలనే ఇచ్చారు, కానీ పార్టీకి అక్కడ ఉన్న వ్యవస్థకు అందుబాటులో ఉండే వాళ్ళకే ఇచ్చినారు. స్వేచ్ఛగా బీసీ సమాజాన్ని నేను చెయ్యాలి, నా తోటి సమాజం చాలా వాస్తవానికి అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, ఆర్థికంగా నష్టపోతున్నారు, సామాజికంగా వెనుకబడిపోతున్నారు, రాజకీయాల్లో చాలా వెనుకబడుతున్నారు. వాళ్ళకి నేను ఏదైనా చేద్దామనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయాల్లో, వాళ్ళకు ఆ పార్టీలు వాళ్ళకు కావాల్సిన విధంగా మర్యాద ఇవ్వదు, వాళ్ళని డిగ్రేడ్ చేసి కింద పడేస్తాం. కేవలం వాళ్ళకు భజనలు పెట్టేవారిని, వాళ్ళకి పార్టీకి ఆ వ్యవస్థలో ఉన్న వారికి పెద్దలకు రామరామ్ అన్న వాళ్ళకే
వాళ్ళని పదవులు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, భయపడతారు కూడా వాళ్ళు. మా లాంటి వాళ్ళు కొద్దిగా పని చేయాలి అన్నకి, మా పిల్లోనికి ఒక హాస్పిటల్ ఉంది, ఇది పని చేయనా అన్న, నా బిడ్డకి కాలేజీ చదువుతుంది, ఇది తీసుకోబట్టి అని ఉప్పుని ఎందుకు వస్తారు మీరు అనే పరిస్థితులు ఉన్నారు. ఒకటండి, ఇక్కడ ఓటు అనే బలము అధిక శాతంలో బీసీ